నిన్న ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ చివరికి విజయం సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే మూడో స్పెల్లులో కేలీ జేమ్సన్ వరుసగా 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా ఓడిపోతుందేమోనన్న టెన్షన్ మొదలైంది. ఓ పక్క వికెట్లు కోల్పోతూ మరో పక్క చేయాల్సిన రన్ రేటు పెరిగిపోతుండడంతో ఒక్కసారిగా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే హర్షత్ రాణా క్రీజులోకి వచ్చి రావడంతోనే దూకుడు ప్రారంభించాడు. దీంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. 23 బంతుల్లో 29 పరుగులు చేశాక అవుట్ అయ్యాక ఆ తర్వాత కేఎల్ రాహుల్ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. లేకపోతే మ్యాచ్ చేజారిపోయేలా కనిపించింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ స్పందించాడు. మేము ఈ మ్యాచ్ లో ఓడిపోయినా గర్వంగా ఉందని అన్నాడు. గెలిచేందుకు చివరి వరకు ప్రయత్నం పట్ల మేము గర్వపడుతున్నాం. ప్రపంచంలోనే నెంబర్ 1 జట్ అయిన టీమిండియాను ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లి ఒత్తిడిలోకి నెట్టాం. ఓడినా ఇది ఎంతో సంతోషాన్నిచ్చే విషయమే. అయితే మేము సరిచేసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయని, బ్యాటింగ్ లో మరో 20 నుంచి 30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. ఇక తమ బౌలర్ కేఎల్ జేమిసన్ తన ప్రదర్శన అద్భుతంగా ఉంది. అయితే ఓ దశలో మేము గెలిచేందుకు ఆశలు చిగురించాయి. కానీ టీమిండియా 6వ వికెట్ మాకు ఆ ఆనందాన్ని దూరం చేసింది. ఈ మ్యాచ్ లో రాణా వికెట్ తమకు కీలకంగా మారిందని, అతను చేసిన పరుగులే మా ఓటమిని శాసించిందంటూ న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్వెల్ పేర్కొన్నాడు. ఇక ఈ తొలి వన్డేలో జరిగిన తప్పిదాలను సరిచేసుకొని మిగతా 2 మ్యాచ్ల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామంటూ బ్రేస్వెల్ పేర్కొన్నాడు.